ఇమాజిన్ చెయ్యండి, మీరు ఒక చిన్న స్నీజ్ చేసిన లేదా మీ కాళ్ళ కింద ఒక డ్రై లీఫ్ నలిగిన ఆ క్షణంలో మీ ప్రాణం పోయేంత భయంకరమైన మాన్స్టర్స్ మీ ముందుంటే. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2. ఫస్ట్ పార్ట్ లో మనం అబార్ట్ ఫ్యామిలీ పడిన కష్టాలు చూసాం, కానీ సెకండ్ పార్ట్ లో అసలు ఈ క్రియేచర్స్ ఎక్కడి నుండి వచ్చాయి, వీటిని అసలు ఎలా చంపాలి, ఈ మూవీలో మీరు మిస్ అయిన హిడెన్ డీటెయిల్స్ ఏంటి అన్ని వీడియోలో ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. సైలెంట్ గా ఉండండి, వీడియో స్టార్ట్ అవుతుంది. జాన్ కరెన్స్కీ డైరెక్ట్ చేసిన ఈ హర్రర్ థ్రిల్లర్ మాస్టర్ పీసే ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2. ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2 గురించి ఇప్పుడు మనం డీటెయిల్ బ్రేక్ డౌన్ చూడబోతున్నాం. మూవీ స్టార్టింగ్ సీన్ నుండి ఎండింగ్ లాజిక్ వరకు, బడ్జెట్ నుండి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వరకు, కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ తో సహా ప్రతి పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి సీన్ లో ఒక మిస్టరీ ఉంటుంది. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మన టెక్ టీమ్ అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసి జాన్ కరెన్స్కీ. ఈయన ఫస్ట్ పార్ట్ లో ఫాదర్ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు మనం ఈ మూవీలోని మెయిన్ క్యాస్ట్ గురించి మాట్లాడుకుందాం. మొదటి మెయిన్ లీడ్ వచ్చేసి ఎమిలీ బ్లంట్ అలియాస్ ఎవెలిన్, మన ధైర్యవంతురాలైన తల్లి. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి సిలియన్ మర్ఫీ అలియాస్ ఎమ్మెట్, ఈ పార్ట్ లో మెయిన్ కొత్త అట్రాక్షన్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి మిలిసెంట్ సిమాన్స్ అలియాస్ రేగన్. రియల్ లైఫ్ లో కూడా ఈవిడకి వినిపించదు, తన యాక్టింగ్ మూవీకి ప్రాణం పోసింది. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి నోవా అలియాస్ మార్కస్, ఎవెలిన్ కొడుకు. ఈ మూవీకి మ్యూజిక్ ని మార్కో బెల్ట్రామి అందించారు. సైలెంట్ సీన్స్ లో కూడా టెన్షన్ క్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇతను. ఈ మూవీ యొక్క సినిమాటోగ్రాఫర్ వచ్చేసి పోలీ మోర్గాన్. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ దగ్గరగా $61 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 450 నుండి 500 crore రూపీస్. ఫస్ట్ పార్ట్ హ్యూజ్ హిట్ అవ్వడం వల్ల ఈ మూవీ యొక్క బడ్జెట్ ని ఇంకా పెంచారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ $297 మిలియన్ ని కలెక్ట్ చేసింది. పాండమిక్ టైమ్ లో రిలీజ్ అయినా కూడా ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్ బాస్టర్ మూవీ. ఇప్పుడు మనం ఈ మూవీలోని క్యారెక్టర్స్ అలాగే వాళ్ళ స్టోరీ ఏంటో చూద్దాం. క్యారెక్టర్స్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తే, ఎవెలిన్ తన హస్బెండ్ ని చనిపోయిన తర్వాత ఒక చిన్న బేబీతో సహా తన పిల్లల్ని సేఫ్ గా ఉంచడానికి తను పడే తపని ఈ క్యారెక్టర్ కు. నెక్స్ట్ రేగన్ తన తండ్రి అయిన ఇచ్చిన హియరింగ్ ఎయిడ్ ని ఒక వెపన్ లాగా ఎలా వాడాలి తెలుసుకుంది. తను ఒక లీడర్ లా మారుతుంది. నెక్స్ట్ మార్కస్ మూవీలో చాలా భయపడుతూ ఉంటాడు, కానీ లాస్ట్ తను కూడా ఫ్యామిలీని కాపాడే స్టేజ్ కి ఎదిగాడు. నెక్స్ట్ ఎమ్మెట్ తన ఫ్యామిలీని మాన్స్టర్స్ అటాక్ లో కోల్పోయాడు. తను మొదట్లో చాలా సెల్ఫిష్ గా ఉన్న తర్వాత రేగన్ కరేజ్ చూసి తను చేంజ్ అవుతాడు. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క థీమ్ అలాగే ఫుల్ స్టోరీ బ్రేక్ డౌన్ ని చూద్దాం. ఈ స్టోరీని 3 పార్ట్స్ గా చూడొచ్చు. ఫస్ట్ డే 1 ది ప్రీక్వెల్. మూవీ స్టార్ట్ అవ్వడమే డే 1 తో స్టార్ట్ అవుతుంది. నార్మల్ గా బేస్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్కై నుండి మెటోరిస్ రావడం, వెంటనే ఆ మాన్స్టర్స్ అటాక్ చేయడం మనం చూస్తాం. ఇక్కడే మనకు తెలుస్తుంది అవి స్పేస్ నుండి వచ్చాయి అని. నెక్స్ట్ ది జర్నీ. ప్రజెంట్ టైమ్ లో ఎవెలిన్ తన ఫ్యామిలీతో కలిసి వేరే సేఫ్ లొకేషన్ కి వెళ్తుంది. దారిలో మార్కస్ కాలు ఒక ట్రాప్ లో ఇరుక్కుంటాయి. తను అరుస్తాడు, ఆ సౌండ్ కి మాన్స్టర్స్ వస్తాయి. అక్కడే వాళ్ళకి ఎమ్మెట్ ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లో దాక్కుని కనిపిస్తాడు. నెక్స్ట్ ది ఐలాండ్ మిషన్. రేగన్ రేడియోలో బియాండ్ ది సీ అనే సాంగ్ విన్నట్టుంది. అది ఒక సిగ్నల్ అని రియలైజ్ అయ్యి ఎమ్మెట్ తో కలిసి ఆ సిగ్నల్ సోర్స్ ని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అక్కడ ఒక ఐలాండ్ లో కొంతమంది సేఫ్ గా ఉంటారు, కానీ యాక్సిడెంట్ గా ఒక మాస్టర్ బోర్డ్ ద్వారా ఐలాండ్ కి వస్తుంది. లాస్ట్ కి రేగన్ తన హియరింగ్ హెడ్ సౌండ్ ని రేడియో స్టేషన్ లో బ్రాడ్కాస్ట్ చేసి మాస్టర్స్ అందరినీ వీక్నెస్ ద్వారా చంపడం మనం చూస్తాం. ఇప్పుడు మనం ఈ మూవీలోని హిడెన్ డీటెయిల్స్ అండ్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు మిస్ అయిన కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ది శాండ్ పాత్. మూవీ మొదట్లో వాళ్ళు ఇసుక మీద నడుస్తారు, సౌండ్ రాకుండా. మీరు అబ్జర్వ్ చేస్తే శాండ్ పాత్ మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది, అంటే వాళ్ళు ఇంకా అన్నోన్ టెరిటరీకి వెళ్తున్నారని అర్థం. నెక్స్ట్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఎమ్మెట్ ఉన్న బంకర్ లో చాలా డ్రాయింగ్స్ ఉంటాయి. అవి చూస్తే తన పిల్లల్ని ఎలా కోల్పోయాడో మనకి డైలాగ్ లేకుండా తెలుస్తుంది. నెక్స్ట్ మాస్టర్ వీక్నెస్. వీటికి ఈత రాదు, ఐ మీన్ ది కాన్ స్విమ్. ఇది ఈ మూవీలో చాలా పెద్ద రివిలేషన్. నెక్స్ట్ రేగన్స్ పర్స్పెక్టివ్. రేగన్ కి వినిపించదు కాబట్టి కెమెరా తన మీదకి వచ్చినప్పుడు సౌండ్ మొత్తం కట్ చేస్తారు, తన ఇంటర్నల్ వరల్డ్ మనకి చూపించడానికి. ఇప్పుడు మనం ఈ మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా మనం పాజిటివ్స్ గురించి చూస్తే జాన్ కరెన్స్కీ డైరెక్షన్ అండ్ విజన్. జాన్ కరెన్స్కీ యొక్క డైరెక్షన్ అండ్ విజన్ ఈ మూవీకి మెయిన్
మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థ్రిల్లింగ్ ఓపెనింగ్ సీక్వెన్స్, ఐ మీన్ డే 1 సీన్. నెక్స్ట్ సిలియన్ మర్ఫీ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ డెప్త్. ఈ మూవీలోని సౌండ్ ఎడిటింగ్ లెవెల్ వేరే లెవెల్ భయ్యా. ఇప్పుడు మనం ఈ మూవీలోని కొన్ని నెగటివ్స్ గురించి చూద్దాం. ప్లాట్ కొంచెం ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. క్లైమాక్స్ సడన్ గా ఎండ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా చూడాలనే తపన ఆడియన్స్ లో ఉంటుంది. ఇవి ఈ మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి. ఇప్పుడు మనం ఈ మూవీకి వచ్చిన రేటింగ్స్, అలాగే ఈ మూవీని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. మొదటిగా మనం ఈ మూవీకి ఎంత రేటింగ్ వచ్చిందో చూద్దాం. ఐఎండిబి నుండి 10 స్టార్ 7.2 స్టార్ రేటింగ్ వచ్చింది. రోటన్ టొమాటోస్ నుండి 91% రేటింగ్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ మూవీని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, ఇంటెన్స్ అండ్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్. రీజన్ నెంబర్ 2, క్యారెక్టర్ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ రేగన్ రోల్. రీజన్ నెంబర్ 3, మైండ్ బ్లోయింగ్ సౌండ్ డిజైన్. రీజన్ నెంబర్ 4, సిలియన్ మర్ఫీస్ గ్రేట్ పర్ఫార్మెన్స్. రీజన్ నెంబర్ 5, ఏ క్వైట్ ప్లేస్ ఫ్రాంచైజ్ లాజిక్ అండ్ లోర్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు మనం ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉందో చూద్దాం. మీరు ఈ సినిమాని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇంకా కొన్ని రీజన్స్ లో అయితే నెట్ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఏ క్వైట్ ప్లేస్ 2 కంప్లీట్ ఇన్ డెప్త్ బ్రేక్ డౌన్. ఒకరు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక తల్లి అండ్ పిల్లలు చేసిన పోరాటమే ఈ క్వైట్ ప్లేస్ 2. ఈ బ్రేక్ డౌన్ మీకు నచ్చిందా? మీరు ఈ మూవీలో ఇంకా ఏమైనా డీటెయిల్స్ అబ్జర్వ్ చేశారా? కామెంట్ బాక్స్ లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్స్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్ మీ. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సైలెంట్, స్టే సేఫ్. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.